హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ప్రీవియస్ వీడియోలో మనం ప్రాప్ డ్రిల్లింగ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ప్రాప్ డ్రిల్లింగ్ అనే ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి యూస్ కాంటెక్స్ట్ హుక్ యూస్ చేస్తా అని చెప్పాం కదా. సో ఈ వీడియోలో యూస్ కాంటెక్స్ట్ హుక్ ఎలా యూస్ చేస్తామో తెలుసుకుందాం. సో ప్రాప్ డ్రిల్లింగ్ గురించి ఒక చిన్న రీక్యాప్ అయితే ఇస్తాను. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్లో నేను ఈ యాప్ కాంపోనెంట్ నుంచి ఈ ఏ కాంపోనెంట్ కి డేటాని పాస్ చేయాలంటే డైరెక్ట్ గా ప్రాప్స్ యూస్ చేసి పాస్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ 2లో నేను ఈ యాప్ కాంపోనెంట్ నుంచి ఈ సి కాంపోనెంట్ కి డేటాని పాస్ చేయాలంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న బి కాంపోనెంట్ కి ఫస్ట్ డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది. సో బి కాంపోనెంట్ నుంచి సి కాంపోనెంట్ కి డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బి కాంపోనెంట్ లో మనం డేటాని యూస్ చేస్తామా? యూస్ చేయం, కానీ అన్నెసరీగా మనం డేటాని ఈ బి కాంపోనెంట్ కి పాస్ చేస్తాం. అలాగే ఎగ్జాంపుల్ 3 తీసుకున్నట్లయితే ఈ యాప్ కాంపోనెంట్ నుంచి డేటాని ఈ ఎఫ్ కాంపోనెంట్ కి పాస్ చేయాలంటే ఆ రెండింటి మధ్యలో ఉన్న ఈ డి కాంపోనెంట్ అండ్ ఈ కాంపోనెంట్ కూడా డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ రెండు కాంపోనెంట్స్ మనం పాస్ చేసే డేటాని యూస్ చేసుకోవు, కానీ మనం అన్నెసరీగా డేటాని పాస్ చేస్తున్నాం. దీనివల్ల మనకి కోడ్ కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. దీన్నే మనం ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం యూస్ కాంటెక్స్ట్ అన్న హుక్ ని యూస్ చేస్తాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పేరెంట్ కాంపోనెంట్ లోపలే మనం కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తాం. అలాగే మన కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ అన్న మెథడ్ యూస్ చేసి మన టార్గెట్ కాంపోనెంట్ కి మన డేటాని పాస్ చేస్తాం. అలాగే యూస్ కాంటెక్స్ట్ హుక్ యూస్ చేసి మనం మన టార్గెట్ కాంపోనెంట్ లోపల మన డేటాని యాక్సెస్ చేసుకుని యూస్ చేసుకుంటాం. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఒక సపరేట్ కాంటెక్స్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి అందులో కాంటెక్స్ట్ ని క్రియేట్ చేసి అలాగే అందులోనే మనం ప్రొవైడర్ ని కూడా క్రియేట్ చేసి యూస్ కాంటెక్స్ట్ హుక్ యూస్ చేసి మనం మన డేటాని మన టార్గెట్ కాంపోనెంట్ లో యూస్ చేసుకోవడం. ఫస్ట్ మనం ఈ పేరెంట్ కాంపోనెంట్ లోపలే కాంటెక్స్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం, అలాగే ప్రొవైడర్ యూస్ చేసి మన టార్గెట్ కాంపోనెంట్ కి డేటాని ఎలా పాస్ చేస్తాం, అలాగే మన టార్గెట్ కాంపోనెంట్ లో యూస్ కాంటెక్స్ట్ హుక్ యూస్ చేసి డేటాని ఎలా యాక్సెస్ చేసుకుంటామో చూద్దాం. ఓకే, ఇది యాప్ కాంపోనెంట్, అంటే ఇది మన పేరెంట్ కాంపోనెంట్ గా కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను కాంటెక్స్ట్ అనే వేరియబుల్ యూస్ చేసి రియాక్ట్ డాట్ క్రియేట్ కాంటెక్స్ట్ అనే మెథడ్ యూస్ చేసి నేను కాంటెక్స్ట్ ని క్రియేట్ చేశాను. మనకి స్టెప్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్టెప్ 1 అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టెప్ 2 అంటే మనం ప్రొవైడర్ ని యూస్ చేసి మన టార్గెట్ కాంపోనెంట్ కి డేటాని పాస్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మన టార్గెట్ కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన టార్గెట్ కాంపోనెంట్ ఏంటి? కాంపోనెంట్ సి. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. మనం ప్రొవైడర్ అన్న మెథడ్ యూస్ చేసి మన టార్గెట్ కాంపోనెంట్ కి డేటాని పాస్ చేయాలి. సో లీవ్ తీసేస్తాను. ఈ ప్రొవైడర్ అన్న మెథడ్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ కాంటెక్స్ట్ లో ఉంటుంది అనమాట. సో కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ మనం దేనికి ప్రొవైడ్ చేస్తున్నాం వాల్యూని? మన టార్గెట్ కాంపోనెంట్ అయిన కాంపోనెంట్ సికి పాస్ చేయాలనుకుంటున్నాం. సో దాన్ని ఈ రెండింటి మధ్యలో ఇంజెక్ట్ చేయాలి. సో కాంపోనెంట్ సి. ఓకే, నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు మీకు కన్సోల్ చేసి చూపిస్తాను. ఎర్రర్ అయితే ఉంటుంది, చూసారు కదా. ద వాల్యూ టాప్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. ఈ ప్రొవైడర్ కి ప్రాపర్టీ కింద వాల్యూని ఇవ్వాలి. ఓకే, ఆ వాల్యూ నుండి మనం మన టార్గెట్ కాంపోనెంట్ లో డేటాని అయితే యాక్సెస్ చేసుకుంటాం. కానీ మనం ఇక్కడ ఎటువంటి వాల్యూ అన్న ప్రాపర్టీ ఇవ్వలేదు, అందుకే మనకి ఆ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేను వాల్యూ అన్న ప్రాపర్టీ ఇస్తాను. దీని లోపల డేటా నేను ఓకే యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. సో రిఫ్రెష్ చేసి, సారీ ఫైల్ సేవ్ చేయలేదు. ఓకే, రిఫ్రెష్ చేయగానే మనకి ఎర్రర్ అయితే పోయింది. ఓకే, సో ఈ వాల్యూని సో ఈ వాల్యూలో యూజర్ నేమ్ అని ఉంది కదా, ఈ యూజర్ నేమ్ అన్న వాల్యూని మనం మన టార్గెట్ కాంపోనెంట్ లో యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, దానికోసం ఫస్ట్ మనం మన కాంటెక్స్ట్ ఉంది కదా, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ నేను మన కాంటెక్స్ట్ ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇక్కడ
ఇంపోర్ట్ కాంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. కాంటెక్స్ట్ ఫ్రమ్ యాప్. ఇక్కడ మనం నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ యూస్ చేసాం కాబట్టి మనం కర్లీ బ్రేసెస్లో కాంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, అలాగే మనం యూస్ కాంటెక్స్ట్ హుక్ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. యూస్ కాంటెక్స్ట్. ఓకే, మనం మన హుక్స్ అనేవి ఎప్పుడు యూస్ చేసినా మన కాంపోనెంట్స్ లోపలే యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ బయట యూస్ చేయడానికి అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సో కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు యూస్ కాంటెక్స్ట్. ఈ మన యూస్ కాంటెక్స్ట్ అన్న హుక్ లోపల మనం క్రియేట్ చేసిన కాంటెక్స్ట్ని పాస్ చేయాలి. సో కాంటెక్స్ట్. ఓకే, సో ఇక్కడ నేను H1లో ఈ డేటాని యాక్సెస్ చేస్తాను. సో సేవ్ చేయగానే చూసారు కదా, మనకి యూజర్ నేమ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పేరెంట్ కాంపోనెంట్ నుంచి కాంటెక్స్ట్ యూస్ చేసి డైరెక్ట్గా మన చైల్డ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తున్నాం. ఓకే, మధ్యలో మనం ఆ బి కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి డేటాని పాస్ చేయట్లేదు. సో ఇక్కడ ఈ విధంగా చేసినట్లయితే మనకి మన ప్రాప్ డ్రిల్లింగ్ అన్న ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, రైట్. ఫస్ట్ మెథడ్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటి, మనం ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసి అందులోనే మనం కాంటాక్ట్స్ని క్రియేట్ చేసి అందులోనే మనం ప్రొవైడర్ని కూడా యూజ్ చేస్తాం. సో అది ఎలా అంటే, ఇక్కడ నేను కాంపోనెంట్ F1 ఉంది. ఓకే, ఇక్కడ మనకి పేరెంట్ కాంపోనెంట్ అనేది యాప్. సో ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. సో మన పేరెంట్ కాంపోనెంట్ అనేది యాప్, ఇక్కడ మన టార్గెట్ కాంపోనెంట్ అనేది ఎఫ్. ఓకే, ఇక్కడ మనం ఈ యాప్ కాంపోనెంట్ నుంచి డైరెక్ట్గా ఈ ఎఫ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేయాలి. మధ్యలో ఉన్న ఆ డిఈ అన్న కాంపోనెంట్కి డేటాని పాస్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఎఫ్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. సో దీనికోసం మనం యూజర్ కాంటెక్స్ట్ అన్న సపరేట్ ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ యూజర్ కాంటెక్స్ట్ అన్న సపరేట్ ఫైల్ లోపల నేను కాంటెక్స్ట్ని క్రియేట్ చేసి అలాగే మన పేరెంట్ కాంపోనెంట్ని ఇక్కడ ప్రొవైడర్ మధ్య ర్యాప్ చేసి మన డైరెక్ట్గా మన టార్గెట్ కాంపోనెంట్లో డేటాని యాక్సెస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మన ఈ యాప్ అనేది పేరెంట్ కాంపోనెంట్, అలాగే ఈ కాంపోనెంట్ ఎఫ్ అనేది మన టార్గెట్ కాంపోనెంట్. ఈ రెండింటి మధ్యలో ఉన్న డి అండ్ ఈ కాంపోనెంట్స్కి మనం డేటాని పాస్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఎఫ్ కాంపోనెంట్కి డేటాని పాస్ చేస్తాం అనమాట. సో ఎలా అంటే, ఫస్ట్ మనం ఈ సపరేట్ కాంటెక్స్ట్ ఫైల్ ఉంది కదా, దానిలో రియాక్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే కాంటెక్స్ట్ని క్రియేట్ చేద్దాం. కాంటెక్స్ట్ ఈక్వల్స్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ కాంటెక్స్ట్. అలాగే ఇక్కడ నేను యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ ఒక ఫంక్షన్ ఇస్తున్నాను, యారో ఫంక్షన్. యారో ఫంక్షన్లో కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ ఈ చిల్డ్రన్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, ఏంటంటే మన యాప్ కాంపోనెంట్ అనమాట, అంటే మన పేరెంట్ కాంపోనెంట్ అనమాట. మన పేరెంట్ కాంపోనెంట్ని ఇక్కడ చిల్డ్రన్లా తీసుకుని మనం ఈ ప్రొవైడర్లో ర్యాప్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీనికోసం మనం ఫస్ట్ మన యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసి మన index.js ఫైల్ ఉంది కదా, అందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్. ఇక్కడ మనం దాన్ని ర్యాప్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ కాంపోనెంట్ ఎఫ్లో మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో అంతకంటే ముందు మనం ప్రొవైడర్లో ఖచ్చితంగా వాల్యూ అన్న ప్రాపర్టీ ఉండాలని చెప్పాను కదా. సో ఈ వాల్యూలో పుష్ప అనే
డేటాని ఇస్తున్నాను. సో ఈ డేటాని మనం కాంపోనెంట్ ఎఫ్కి పాస్ చేయాలి. సో రియాక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. అలాగే రియాక్ట్తో పాటు యూస్ కాంటెక్స్ట్ హుక్ని ఇంపోర్ట్ చేశాను. ఫంక్షన్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. దీనికి కాంపోనెంట్ ఎఫ్ అని పెట్టాను. సో మనం మన పేరెంట్ కాంపోనెంట్ని ప్రొవైడర్లో ర్యాప్ చేసాం కదా. సో ఈ మన పేరెంట్ కాంపోనెంట్లో మన టార్గెట్ చైల్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ కాంపోనెంట్ ఎఫ్ అండ్ దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం యూస్ కాంటెక్స్ట్ హుక్ యూస్ చేసి మనం ఈ కాంటెక్స్ట్ అన్న ఫైల్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, సో కాన్స్ట్ డేటా ఈక్వల్స్ టు యూస్ కాంటెక్స్ట్ ఆఫ్, ఈ యూస్ కాంటెక్స్ట్ హుక్లో మనం ఏదైతే క్రియేట్ చేసామో కాంటెక్స్ట్ దాన్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, మన టార్గెట్ కాంపోనెంట్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ మన హుక్లో పాస్ చేయాలి. సో ఇక్కడ నేను డేటాని సేవ్ చేయగానే పుష్ప అని వచ్చింది, చూసారు కదా. రైట్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూజర్ కాంటెక్స్ట్ అని ఒక సపరేట్ ఫైల్ క్రియేట్ చేసి అందులో కాంటెక్స్ట్ క్రియేట్ చేసి మన యాప్ని ఇక్కడ చిల్డ్రన్లా యాక్సెస్ చేసుకుని దాన్ని మన కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్లో ర్యాప్ చేస్తున్నాము. ఓకే, మన ప్రొవైడర్కి వాల్యూ ఏమి ఇచ్చాం, పుష్ప అని ఇచ్చాం. సో మన టార్గెట్ కాంపోనెంట్ని మన యాప్లో ఇంక్లూడ్ చేసి మన టార్గెట్ కాంపోనెంట్లో కాంటెక్స్ట్ని ఇంపోర్ట్ చేసుకుని దాన్ని మన యూస్ కాంటెక్స్ట్ హుక్లో పాస్ చేసి మనం డేటాని డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం మన యూస్ కాంటెక్స్ట్ హుక్ని రియాక్ట్లో యూస్ చేస్తాం. మీరు ఈ రెండు మెథడ్స్లో ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను యూస్ కాంటెక్స్ట్ హుక్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.